వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు చేరుతారా? అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతుందా? వచ్చే ఎన్నికల నాటికి వారంతా జగన్ కు అండగా నిలవనున్నారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదే చర్చకు తెరలేపారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు అంబటి. సొంతంగానే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. దాని ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఇటీవల ఇంటర్వ్యూ చేశారు అంబటి. ఉండవల్లి లాంటి నేతలు వైసీపీలోకి వస్తే మేలని అభిప్రాయపడ్డారు. అయితే ఇది అంబటి రాంబాబు మాటే కాదు, మెజారిటీ వైసీపీ శ్రేణులు దీనినే కోరుకుంటున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా మంది ఆత్మీయులున్నారు. 2003లో పాదయాత్ర చేసే సమయంలో కొత్త వారిని గుర్తించి 2004 ఎన్నికల్లో అవకాశాలు కల్పించారు రాజశేఖర్ రెడ్డి. 1978 నుంచి రాజశేఖర్ రెడ్డితో నడిచిన వారు ఉన్నారు. సుదీర్ఘకాలం ఆయనతో పాటు పొలిటికల్ జర్నీ చేసిన వారు ఉన్నారు. అటువంటి వారు రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రాజశేఖర్ రెడ్డి ద్వారా రాజకీయంగా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ఇటువంటి నేతల్లో ఎక్కువ మంది జగన్ వెంట నడిచారు. కానీ రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఇష్టపడే చాలా మంది నేతలు ఆయనకు దూరంగా ఉండిపోయారు. ఈ 10 ఏళ్లలో వారిని దగ్గర చేసే ప్రయత్నం కూడా జగన్ చేయలేదు. కానీ రాజకీయ అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు కూడా జగన్ విషయంలో ఆ అవసరం అనే మాట వినిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనను రాజశేఖర్ రెడ్డి ఆత్మగా భావిస్తారు. 2003 రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో, 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తే తెర వెనుక రాజకీయాన్ని నడిపించింది కేవీపీ రామచంద్రరావు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజల్లో మరింత బలపడేందుకు కేవీపీ వ్యూహరచన అక్కరకొచ్చింది. అటువంటి కేవీపీ జగన్ పార్టీ పెడితే వెంట నడవలేదు. జగన్ దూరం పెట్టినట్లు వార్తలొచ్చాయి. అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైనంత పరిస్థితి వచ్చింది. అయినా సరే కేవీపీ అదే పార్టీని పట్టుకుని వేలాడుతున్నారంటే జగన్ నుంచి పిలుపు అందనట్టే. అటువంటి కేవీపీని జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు చాలా ఇష్టం. 2003లో సామాన్య న్యాయవాదిగా ఉండవల్లి అరుణ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రాజశేఖర్ రెడ్డి. 2004లో ఆయనకు అవకాశం ఇచ్చి రాజమండ్రి ఎంపీగా గెలుచుకున్నారు. 2009లో సైతం ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ అయ్యారంటే దాని వెనుకున్న శక్తి రాజశేఖర్ రెడ్డి. అయితే అదే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత జగన్ వెంట అడుగులు వేయలేదు ఉండవల్లి అరుణ్ కుమార్. స్నేహితుడి కుమారుడిగా మనసులో ఆశీర్వదించి ఉంటారు. కానీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చూపిన అభిమానాన్ని కొనసాగించారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ అదే కాంగ్రెస్ పార్టీని విభేదించారు. అలాగని తన స్నేహితుడు కుమారుడు పార్టీలో చేరలేదు. గత 10 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. ఖచ్చితంగా ఉండవల్లికి ఆహ్వానం వచ్చి ఉండాలి, లేకుంటే అలా జరగలేదు తెలియదు, కానీ దూరంగా ఉన్నారు. అయితే 2029 ఎన్నికల నాటికి ఉండవల్లిని పార్టీలోకి తీసుకుంటే మంచిదని మెజారిటీ వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. నరసాపురం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు పల్లం రాజు. ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఆయన సైతం జగన్ పార్టీకి దూరంగా ఉండిపోయారు. అమలాపురం నుంచి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2 సార్లు గెలిచారు జీవి హర్ష కుమార్. ఆయన సైతం వైసీపీ వైపు చూడలేదు. జగన్ సైతం ఆహ్వానించలేదు. కానీ ఇప్పుడు వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజకీయంగా బలపడాలంటే ఆ నేతలందరినీ పార్టీలోకి రప్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. మరి జగన్ మునుపటిలా వ్యవహరిస్తారో లేకుంటే తన తండ్రి సన్నిహితులను పార్టీలోకి రప్పిస్తారో చూడాలి.